పరలోకం వెళ్ళాలంటే, మరి పరలోకాన్ని మనం సంపాదించుకోవాలంటే చాలామంది ఇదిగోండి మేము బాప్తీసం తీసుకున్నాము, మేము క్రైస్తవులమే, ఇదిగో మాకు బాప్తీసం తీసుకుంటే చాలండి అని మాట్లాడుతుంటారు. లేదండి, బాప్తీసం అన్నది అది పరలోకానికి ఒక తొలిమెట్టు మాత్రమే. మరి మిగిలిన కార్యక్రమాలు సంఘంతో కూడుకోవాలి, సహవాసం చేయాలి. సంఘంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమాల్లో ఏం చేయాలంటే, ఆ రోజు ప్రారంభ శతాబ్దంలో సంఘం ఏం చేశారు? వారు బాప్తీసం తీసుకొని అక్కడికి ఊరుకుండిపోయారా? లేదండి, వారు ప్రతిదినము లేఖనాలు పరిశోధిస్తున్నారు, ప్రతిదినం ప్రార్థిస్తున్నారు, ప్రతిదినము వాళ్ళు ఏం చేస్తున్నారంటే దినదినం ఆత్మీయతలో ఎదుగుతూ అనేక మందిని ఆత్మీయతలో పెంచే విధంగా ఉన్నారండి. ఈరోజు మనం కూడా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు చేస్తున్నట్టు ఎన్నో కార్యక్రమాలు, ఇదిగోండి ఆదివారం మొదలుకొని మరలా శనివారం వరకు ప్రతినిత్యం కార్యక్రమాలే. ఎందుకు? ప్రారంభ శతాబ్దం ఎలాగైతే వాళ్ళు మానక కూడుకున్నారో ఆ రీతిగానే మనం కూడా కూడుకోవాలని ఎన్నో దైవ కార్యక్రమాలండి. ఇదిగో మనం అందరం భూమి మీద ఉన్నప్పుడే నీతిగా బ్రతకాలి, నీతిగా బ్రతికి దేవుడు ఉంటే ఆ లోకాన్ని సంపాదించుకోవాలని ఇలా ఎన్నో కార్యక్రమాలు